నా పేరు డాక్టర్.CL వెంకట్ రావు. త్రిఫల చూర్ణ. ఈ త్రిఫల చూర్ణం అంటే ఇది ఆయుర్వేద ఔషధం. ఈ త్రిఫల చూర్ణ ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది. ఆయుర్వేదంలో కొన్ని ప్రముఖ సంస్థలు ఉన్నాయి. హిమాలయ అని, డాబర్ అని, పతంజలి అని, ఇలా కొన్ని పేరెన్నిక గన్న సంస్థలు ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు తయారు చేసే ఆయుర్వేద మందులు ప్రామాణికంగా ఉంటాయి. ఇంకా కొన్ని కంపెనీలు, అలార్సిన్ అనే ఒక కంపెనీ ఉంది. ఇట్లా ఒక 10 కంపెనీలు ప్రామాణికమైన సంస్థలు. త్రిఫల చూర్ణ కూడా రకరకాల సంస్థలు, పెద్ద కంపెనీలు తయారు చేసేదాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ త్రిఫల చూర్ణంలో 3 రకాల ఔషధాలు ఉంటాయి. అమలాకి, హరితాకి, విభితాకి. అమలాకి, హరితాకి, విభితాకి ఈ 3 కలిసి మిశ్రమంగా తీసుకున్నప్పుడు దానివల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అత్యధికంగా త్రిఫల చూర్ణం డాక్టర్ను కూడా సంప్రదించకుండా దేనికి వాడతారంటే మలబద్ధకానికి వాడతారు. ఈ మలబద్ధకానికి వాడితే బాగానే ఉంటుంది, తగ్గిపోతుంది. కానీ మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 1 రోజు 2 రోజులు అయితే పర్వాలేదు. దీర్ఘకాలికంగా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ దీర్ఘకాలిక మలబద్ధకం ఉంటే ఆ మలబద్ధకానికి గల ముఖ్య కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు, థైరాయిడ్ హార్మోను లోపించినప్పుడు మలబద్ధకం ఉంటుంది. రక్తంలో T3, T4, TSH చేస్తే T3, T4 తక్కువ ఉన్నా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు. దానికి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించి వాడితే మలబద్ధకం పోతుంది. కనుక దీర్ఘకాలికముగా మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా T3, T4, TSH రక్త పరీక్ష చేయించుకోవాలి. త్రిఫల చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది. ఇక 2, త్రిఫల చూర్ణ శరీరములో వివిధ అవయవాలకు రక్త ప్రసరణ పెంచుతుంది. శరీరంలో కీలక అవయవాలైన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండము వీటన్నిటికి కూడా రక్తం సమృద్ధిగా సరఫరా అవడానికి దోహదపడుతుంది. ఇక 3, జీర్ణకోశములో జఠర రసము, పైత్యరసము, క్లోమరసము రసాల ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరగటానికి దోహదపడుతుంది. 4, రక్తంలో చాలా మలినాలు ఉంటాయి. రక్తములో ఉన్న మలినాలను కొంతవరకు కాలేయము నిర్వీర్యం చేస్తుంది. కొన్ని చెమట ద్వారా బయటకు వచ్చేస్తుంది. కొన్ని మలినాలు మూత్రపిండము వడపోసి మూత్రపిండం నుంచి మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. త్రిఫల చూర్ణం తీసుకోవడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. రక్తంలో ఉండే మలినాలు విసర్జింపబడటానికి ఉపయోగపడుతుంది. ఇంకా 5, త్రిఫల చూర్ణము తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిరాకు ఉండదు, స్థిమితంగా పనిచేసుకోవచ్చు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోపము, ఆందోళన, టెన్షను, డిప్రెషన్లన్నీ పోతాయి. ఈ మానసిక ఆందోళన ఉన్నవాళ్ళు త్రిఫల చూర్ణతో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం కూడా చేస్తే సంపూర్ణమైన మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. ఇక 6, కొంతమందికి వయసు ముదరకముందే ముసలితనం వచ్చేస్తుంది. ఏమవుతుంది? ముఖం మీద ముడతలు వచ్చేస్తాయి, ఒంటి మీద, చర్మం మీద ముడతలు వచ్చేస్తాయి,
సామాన్యంగా ముఖం మీద చర్మం మీద ముడతలు అంటే 70 ఏళ్ళకో 65 ఏళ్ళకో తర్వాత రావాలి. ఇవి ముందుగానే వచ్చే గుణం ఉంటుంది. ఈ విధంగా వృద్ధాప్యము త్వరితగతిన రాకుండా త్రిఫల చూర్ణ మనకి ఉపయోగపడుతుంది. 7, రోగ నిరోధక శక్తిని పెంచి త్రిఫల చూర్ణ ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేసి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారించి త్రిఫల చూర్ణ వాడిన వాళ్ళకి కోవిడ్ రోగం కూడా రాల. 8, ఆకలి. కొంతమందికి ఆకలి అవ్వదు. పిల్లలకి ఎవరికైనా ఆకలి అవ్వటం లేదు, బొడ్డు చుట్టా నొప్పి ఉంది, ఒంటి మీద దురద ఉంది, ఒంటి మీద తెల్ల మచ్చలు ఉన్నాయంటే పురుగులు ఉన్నట్టు లెక్క. ఆ పురుగులు ఏంటి? నుసి పురుగు, బద్దె పురుగు, ఏలికపాము, కొంకి పురుగు. వీటికి ఏం ప్రత్యేకమైన టెస్టులు ఏం అవసరంలా. ప్రతి 3 నెలలకి, మరీ చిన్నపిల్లలైతే ఆల్బెండజోల్ జెంటల్ సిరప్ పోసేయండి. పెద్దవాళ్ళు చప్పడిచ్చే వయసు వస్తే పిల్లల్ని జెంటల్ 400 mg రాత్రిపూట వరుసగా 3 రోజులు చప్పడించమనండి. ఈ పొట్టలో పురుగులు ఉండటం వల్ల పిల్లలకు ఆకలి అవ్వదు, పెద్దవాళ్ళకి కూడా ఆకలి కాకపోవచ్చు. ఈ త్రిఫల చూర్ణ ఆకలిని పెంచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ 9, కాలేయము. కామెర్లు వచ్చిన వాళ్ళకి కాలేయం మందకొడిగా ఉంటుంది. కాలేయం సరిగా పనిచేయని వాళ్ళకి, వివిధ కాలేయ జబ్బులు ఉన్న వాళ్ళకి త్రిఫల చూర్ణ వల్ల కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. ఈ 10, రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తగ్గించుకొని వాడాలి. రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళలో ఉప్పు అధికంగా ఉంటుంది. అందుచేత పచ్చళ్ళు కూడా వినియోగం తగ్గించాలి. ఉప్పు తగ్గించుకుని ప్రతిరోజు మందులు వాడాలి, ట్యాబ్లెట్ వాడాలి. బీపీ తగ్గటానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. చెమట పడితే బీపీ ఉన్న వాళ్ళకి చెమట పట్టడం ద్వారా బీపీ నియంత్రణ ఉంటుంది. మానసిక ఒత్తిడి, టెన్షన్ ఉండటం వల్ల కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. మందులు వాడినా కూడా కంట్రోల్ కాదు. అటువంటి వారు యోగా, ప్రాణాయామం, ధ్యానము, వ్యాయామంతో పాటు త్రిఫల చూర్ణ వాడితే మందులు, మీరు వాడుతున్న అల్లోపతి మందులకు అదనంగా త్రిఫల చూర్ణ వినియోగం ద్వారా ఇప్పటి వరకు కంట్రోల్లో లేని రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. కనుక త్రిఫల చూర్ణ చాలా శ్రేష్టమైన, సహజ సిద్ధమైన ఆయుర్వేద మందు. దీన్ని వినియోగిస్తే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. చాలామంది త్రిఫల చూర్ణ అంటే మలబద్ధకం మాత్రమే అనుకుంటారు. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే మీకే ఆశ్చర్యం కలిగే అంశము.